హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SuniSri కిచెన్. ఈరోజు ఎంతో ఈజీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ రెసిపీ పావ్ మసాలా. ఇది పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసుకొని ఇది కొద్దిగా హీట్ ఎక్కాక 2 మీడియం సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని వేసుకొని వేయించుకోవాలి. తొందరగా వేగటానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఎంత సన్నగా కట్ చేస్తే మన పని కూడా అంత సులువుగా అయిపోతుందండి. ఈ విధంగా ఆనియన్స్ వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు బఠానీ, అలానే 2 మీడియం సైజ్ టొమాటోస్ కూడా సన్నగా కట్ చేసుకున్నది వేసుకున్నాను. వీటన్నిటిని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందాక వేసుకుందేమో ఆనియన్స్ ఫ్రై అవటానికండి తొందరగా. ఇప్పుడు వేసుకుందేమో ఈ కర్రీ మొత్తానికి వేసుకుంటున్నాను. మీరు కూడా చూసి జాగ్రత్తగా మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ ప్లేట్ పెట్టేసేసుకొని కుక్ చేసుకుందాం. ఇది లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా చక్కగా టొమాటోస్ కానీ ఆనియన్స్ కానీ చాలా బాగా 80% కుక్ అయినాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీరా పొడి, అలానే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. కారంతో పాటు 1 టీ స్పూన్ పావ్ భాజీ మసాలా కంపల్సరీగా వేయాలండి. దీనివల్లనే దీనికి బాగా టేస్ట్ వస్తుంది. అలానే కొద్దిగా కసూరి మేతి కూడా వేసి అన్నిటిని బాగా కలుపుకోవాలి. మనకి మ్యాక్సిమం ఈ టొమాటోస్ నుంచి వచ్చిన గుజ్జు సరిపోతుందండి. మీకు మరీ డ్రైగా అనిపిస్తే ఇంకొద్దిగా ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా లో ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర సన్నగా తరిగేసి వేసేసుకొని ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ 1 టీ స్పూన్ బటర్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పావుని ఫ్రై చేసుకుందాం అండి. దీనికోసం స్టవ్ మీద పెనం పెట్టేసి 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి దాన్ని స్ప్రెడ్ చేసేసి పావుని మధ్యకి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరి పూర్తిగా కట్ చేయకండి. దీన్ని ఇలా ఫ్రై చేసేసుకొని పైన కూడా కొద్దిగా బటర్ అప్లై చేసుకుందాం. దీనివల్ల 2 సైడ్స్ కూడా మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి చాలా బాగుంటుంది. చూసారా, ఈ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఈ విధంగానే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం చేసుకున్న మసాలాని పెట్టేసేసి పిల్లలకి సర్వ్ చేస్తే చాలా బాగా ఇష్టపడతారు. చూడండి ఎంత సింపుల్గా మనం పావు మసాలా రెడీ చేసుకున్నాం కదా. ఎటువంటి వెజిటేబుల్స్ లేకపోయినా కూడా అప్పటికప్పుడు టొమాటోస్ ఆనియన్స్ వేసుకొని ఈ విధంగా పావు మసాలా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.